మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మానవత్వం మంట కలిసిపోయిందా అంటే అవుననే చెప్పాలి. ఈ సంఘటనతో తన 2 కాళ్ళు లేకపోయినా తన దివ్యాంగ వాహనంతో రోజు అమలాపురం నుంచి తన ఊరికి వెళ్తూ ఉపాధి కోసం వెళ్తూ తన కష్టార్జితంతో తన సంపాదనతో తన కుటుంబాన్ని పోషిస్తున్న ఒక వ్యక్తిని అకస్మాత్తుగా మద్యం మత్తులో ఒక ఆయన ఢీకొట్టడం జరిగింది. ఆ ప్రమాదంలో ఈ దివ్యాంగుడి 2 కాళ్ళు విరిగిపోవడం జరిగింది. కుటుంబ పోషణ నిమిత్తం వెళ్తున్న ఉపాధికి వెళ్తున్న అతన్ని కుటుంబం రోడ్డున పడింది. కనీసం దానికి సంబంధించి అతను యాక్సిడెంట్ అయినా కూడా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కనీసం పట్టించుకోకుండా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా వదిలేసి వెళ్ళిపోయిన దారుణమైన అమలవరం మండలం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఆయనతో మాట్లాడరు. అసలు ఏం జరిగింది, ఆ రోజు ఆ యాక్సిడెంట్ కి జరగడానికి గల కారణాలు. సార్ చెప్పండి సార్, మీ పేరు? నా పేరు నెల్లి ఏడుకొండలండి. అసలు ఏం జరిగింది? నేను కొమరగిరిపట్నం అండి, మాది అమలాపురంలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాను. రోజులాగే నా దివ్యాంగ చక్ర వాహనం మీద డ్యూటీకి వెళ్ళి వస్తుండగా గోడ తిప్పక వచ్చేసరికి ఒక వ్యక్తి మద్యం మత్తులో ఉండి నా బండికి డాష్ కొట్టి నన్ను ఏ విధంగా గాయపరచడం జరిగిందండి. ఆయన పట్టించుకోకుండా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని, పారిపోయాడండి. ఈ లోపల స్థానికులు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంకా అక్కడ ట్రీట్మెంట్ కుదరదంటే మళ్ళీ కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ జరుగుతుండగా ఒక్కసారి కూడా ఫోన్ చేసినా కానీ ఆ వ్యక్తి స్పందించలేదు. ఒక్కసారి కూడా పరామర్శకు రాలేదు. ఇది విషయం నేను దివ్యాంగుడినైనా నా మీద నా కుటుంబ భారం అంతా ఆధారపడి ఉందండి. కాబట్టి ప్రభుత్వం వారు, పోలీసు వారు, మీడియా వారు నాకు సహాయం చేసి నాకు అన్ని విధాలుగా ఆదుకోవాలని వేడుకుంటానండి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలండి. ఏం చదువుతున్నారు? ఒకడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఒక బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. మీకు నెల నెల ఎంత సంపాదన వస్తుంది? నెల దగ్గర 10,000 దాకా వస్తుందండి. 10,000 దాకా వస్తుందండి. అదే సంపాదన మీద కుటుంబం అంతా ఆధారపడుతుంది. కుటుంబం అంతా ఆధారపడి బతుకుతున్నామండి. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? నాకు తర్వాత తెలియలేదండి. ముందుగా ఆయన ఎవరో తెలియలేదు. తర్వాత మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అల్లవరం మండలం గోల్లంక గ్రామం గ్రామస్తులు వాసర్ల రామకృష్ణ గారు అని తెలిసిందండి. దాని గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందండి. దయచేసి ప్రభుత్వం వారి విషయం మీద స్పందించి పోలీసు వారు, మీడియా వారు నాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నానండి. రమణ, విసికే పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. అల్లవరం మండలం కొమరగిరి పట్టణానికి చెందినటువంటి వికలాంగుడు నెల్లి ఏడుకొండలో తను రోజువారీ ఒక ప్రైవేటు ఉద్యోగరీత్యా అమలాపురంలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. 22వ తారీఖున అలాగే ఉద్యోగ నిమిత్తం అమలాపురం వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ తిరిగి తన భార్యని తన త్రిచక్ర వాహనంపై ఎక్కించుకుని వస్తుండగా అల్లవరం మండలం గోడుతిప్ప వచ్చేసరికి వాసర్ల రామకృష్ణ అనే వ్యక్తి మద్యం మత్తులో ఇతన్ని ఢీకొట్టి గాయపరిచాడు. ఇతనికి 2 కాళ్ళు కూడా ఆల్రెడీ వికలాంగుడు అవడం చేత ఇంకా 2 కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి. కనీసం మానవత్వం మరిచి అతను ఏం జరిగిందనేది కూడా పట్టించుకోకుండా అక్కడ నుంచి సంఘటనా స్థలం నుంచి పారిపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అల్లవరం హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిస్తే ఇది చాలా ప్రమాదంగా ఉంది, 2 కాళ్ళు అతనికి ఫ్రాక్చర్ అయ్యాయని చెప్పడంతో ఇక్కడ అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో ఇతన్ని జాయిన్ చేశారు. 2 ఆపరేషన్లు 2 కాళ్ళకి జరిగినాయి. అతను వచ్చే యొక్క సంపాదన 10,000 రూపాయలతోటి తన భార్య పిల్లల్ని చదివించుకుంటూ తన కుటుంబ పోషణని తను సాగిస్తూ జీవనోపాధి సాగిస్తున్నాడు. మరి ఈ రోజు అతను చూస్తే మీరు మంచం మీద పడ్డారు. ఇంచుమించు ఇంకా అతను ఇప్పుడెప్పుడే లేసే పరిస్థితి కూడా లేదు. 5-6 నెలలు కూడా అతను బెడ్ రెస్ట్ ఉండాలి. ఇప్పటి వరకు కూడా మరి పోలీసులు ఎవరైతే వాహనం ఢీకొట్టాడో ఆ వ్యక్తిని ఇప్పటి వరకు మరి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకురాలేదు. మరి పోలీసులు దీని మీద తక్షణం స్పందించి ఈ కేసులో ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ చేసినటువంటి వాసర్ల రామకృష్ణని తక్షణం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయాలి అతన్ని. అలాగే బాధితుడికి ఎవరైతే ఉన్నాడో యాక్సిడెంట్ గురైనటువంటి వ్యక్తి నెల్లి ఏడుకొండలకి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వారికి న్యాయం చేయాలి. అలాగే మీడియా వారు కూడా దీనికి సహకరించాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను.